గత సర్కారు అప్పు అక్షరాల 6,71,000 కోట్లు, పెండింగ్ బిల్లులతో కలిపి 7.11 లక్షల కోట్లు మా నెత్తిన పెట్టారు. ఇంకెన్ని రోజులు సౌదం దీని మీద నాకు ఆన్సర్ ఉన్నది, చెప్తా. అప్పులు చేయడం బీఆర్ఎస్ కు తీరని దాహం. ఈ అప్పులకు తోడు ప్రభుత్వ భూములను చివరికి ఓఆర్ఆర్ను సైతం అమ్మేశారు. రైతు బీమా, డ్రిప్ ఇరిగేషన్, పాలి హౌజ్లు, వ్యవసాయ యాంత్రీకరణకు పైసా ఇయ్యలే. మనం చెప్పినాం ఈ పాయింట్, అది ఎందుకు తీసేసారు అనేది. రైతు బంధుకు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం ఫైర్. మేము చేసిన అప్పులు 4.17 లక్షల కోట్లే. హరీష్ రావు వ్యవసాయ స్కీమ్స్కు పైసలు అయ్యలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఉమ్మడి ఏపీ అప్పులను తమపై రుద్దారని కామెంట్. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ. అసలు రాష్ట్ర అసెంబ్లీలో ఓ చర్చ అనేది జరుగుతులేదు కరెక్ట్గా. కమింగ్ టు మన ఎవరు మాట్లాడేది బట్టి విక్రమార్క గారికి నేను ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే సద్వినియోగంగా మీరు కమెంట్ రూపంలో జాగ్రత్తగా ఇనుండ్రి చిత్రగుప్త చెప్పురు. నాకు 6,71,000 కోట్లు అని అన్నాడు కదా, నేను నీకు 1000 కోట్ల ఈయన్నే అప్పు లేకుండా నీ రాష్ట్ర ఖజానాకు 1000 కోట్లు వచ్చే సూత్రం చెప్తా. నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి జిగర్ల దమ్ముందా నాకు చెప్పు. విత్త మంత్రి ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఈయననే కదా, కరెక్టా కదా, ఈయననే కదా. మీ ముఖ్యమంత్రిని నిలదీసి లేకపోతే మీ కాంగ్రెస్ క్యాబినెట్ కూర్చోబెట్టి పైసలు వసూలు చేసే జిగర్ల దమ్ముంటే చెప్పు. అప్పులు అవసరం లేదు తెలంగాణకు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పైసలు ఫస్ట్ ఖజానాలో నింపుర్రి. కేసీఆర్కి చాతగానే మిమ్మల్ని గెలిపించుకున్నాం. గ్రనైట్ కుంభకోణంలో 750 కోట్లు రావాలా. సెనరోజ్ ఫీజు కింద రాయల్టీ అండ్ ఫైన్ 749 కోట్ల 88 లక్షల రూపాయలు, అంటే సుమారు 750 కోట్ల రూపాయలు రావాలా. మీకు జిగర్ల దమ్ముంటే ఇట్లాంటి ప్రెస్ నోట్లు ఇచ్చుడు, అసెంబ్లీలో మాట్లాడు బంద్ చేయి. ఫస్ట్ వచ్చే రాబడి ఎంత రాష్ట్రానికి అని అనేది మాట్లాడుండ్రి. మాకు వసూలు చేసే సత్తా ఉన్నదని చెప్పుర్రి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం 10,000 కోట్ల కుంభకోణం రైస్ క్యాంప్. మళ్ళా 47 లక్షల టన్నుల వడ్లు ఇస్తే 31 లక్షల టన్నుల ఇది ఇస్తే సుమారు ఆడనే ఇంత పెద్ద డిస్పారిటీ ఉన్నది, ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. రాష్ట్ర ఖజానాకు ఇంత రాబడి రావాలా, ఇంత రాబడి రాలే. చలో 10,000 కోట్లల్లో కనీసం 10% వేసుకుందాం, 1000 కోట్లు. ఇగో ఈడనే నీకు నేను 1,700 కోట్లు రాష్ట్ర ఖజానాకి ఎట్లా రావాలో చెప్పిన. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న విషయం, 1,700 కోట్లు ఇట్లా ఇంకా 100 ఉంటాయి. 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఈజీగా వస్తాయి. మళ్ళా లక్షల కోట్లు ఈజీగా వస్తాయి. మరి పెద్ద పెద్ద మాటలు కావాడా, ల్యాండ్లు గీండ్లు అని మాట్లాడుతున్నారు కదా, మీరు ఇవన్నీ మాటలు బంద్ చేయరు. అసలు ఏం మాట్లాడతారన్నా బట్టన్నా నాకు కూడా అర్థం కాదు. కానీ ఇప్పుడు మీరేమో వాళ్ళు వడ్ల స్కామ్ చేసిరని వెనకడికి మీరని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చొని వాళ్ళు ఏమంటారు, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన 1000 కోట్ల స్కామ్ అని చెప్పి వాళ్ళు గంభీరమైన ఆరోపణలు చేసిర్రు. మళ్ళీ ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణలే జరుగుతున్నాయి తప్ప ఆరోపితులు ఎవరున్నారో వాళ్ళ ఆరోపణం మీరు తీస్తున్నారా అని అన్నది ఇలా ప్రశ్న. ఒక్కప్పటి ప్రజలు మళ్ళీ మేము అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్నామంటే మీ అడ్డమైన స్కీములు ఎవరికి కావాలి? ఫస్ట్ రాష్ట్ర ఖజానాకి రావాల్సిన పైసలు వసూలు చేయరు కదా బట్టనా, అది చేత కాదు. మేము మాట్లాడేది తప్పైతే ఉత్కారేయండి. 1,700 కోట్లు ఇండే చెప్పినాం. నేను డైరెక్ట్ చెప్తున్నా, వాళ్ళ ఇంట్రెస్ట్లు సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కొద్దిసేపు పక్కకెడితే రాష్ట్రం సూపర్ అవుతుంది. మరి ఇది ఒకటే. నేను ఒక పేపర్ చదువుతున్నా, మహారాష్ట్రలో 1,00,000 ఎకరాలకు సాగుకు ఒక ప్రాజెక్ట్ చేసిర్రు. నేను ఇంకా అది డీటెయిల్గా చదవలే కాబట్టి చెప్తున్నా మీకు. మీరు రెడీ ఉండరు. ఇక నేను అది తీసుకొని వస్తున్నా. ఎంతనా? 1,00,000 ఎకరాలకు వాళ్ళు ఖర్చు పెట్టింది హార్డ్లీ మనం ఇప్పుడు సుమారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం మనం. సుమారు 1,10,000 కోట్లనేమో వీళ్ళు ఆరోపిస్తారు. అందులో 4% కూడా ఖర్చు కాలే. ఎంత? 4% కూడా ఖర్చు కాలే. 1,00,000 ఎకరాలకు మహారాష్ట్ర సాగునీరు చేసింది అన్నది ఒక ప్రాజెక్టు. ఆ రిపోర్ట్ నేను చదువుతున్నా. నేను ఇప్పటికైతే నా దగ్గర ఈ డేటా ఉన్నది ఫ్రెండ్స్. ఐ మే బి రాంగ్, ఐ మే బి కరెక్ట్. అందుకే నేను మీకు చెప్తలేను. డోంట్ బై దిస్ డేటా. యాక్చువల్లీ నేను డీటెయిల్స్ తీసుకొని వస్తాను. అంటే మనని ఎంత పాగలు బనాస్తున్నారు వీళ్ళు, ఎంత పాగలు బనాస్తున్నారు. ఇప్పుడు బట్టన్న కూడా గదే చేస్తున్నాడు కదా మనని. మహారాష్ట్రలో కొన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లు ఉన్నాయి. దేశానికి అగ్రికల్చర్ ఎట్లా చేయాలా, ఎంత ప్రాఫిటబుల్గా చేయాలనేది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. మరి ఓకేనా, వీళ్ళందరూ ఎంజాయ్ చేసిరా బీఆర్ఎస్ టైంలో. ఇప్పుడు సోమేష్ కుమార్ గారే కానివ్వండి, లేకపోతే మన సబర్వాల్ గారే కానివ్వండి, స్మితా గారే కానివ్వండి, వీళ్ళంతా ఎంజాయ్ చేసిరు ఐఏఎస్లల్లా. ఇప్పుడు వాళ్ళకి గుర్తు లేదంటే వాళ్ళకి గుర్తు లేదనే చెప్తారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు తమాషా ఇట్లా ముంగడ పెట్టి కదా. మేము ముంగడ తుక్క కొడుతున్నాం. మీ ముంగట ఇట్లా మేము తుక్కలు ఆడతలేం, ఇక్కడ డైస్ ఆడతలేం, గ్యాంబ్లింగ్ ఆడతలేం. మేము ముంగడ ఆధారాలు పెట్టి కొడుతున్నాం. పెట్టరు ఆధారాలు ముంగట, పేపర్లలో రాయరు
అవి చేతగావు, స్కామ్. నువ్వు మళ్ళీ జ్యుడిషియల్ కమిషన్ పెట్టినావు, నువ్వు మొత్తం ఇచ్చి పడేది ఉండే సిబిఐ కూడా లేకరాయి. ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ పెట్టినాక మళ్ళా వాళ్ళు కోర్టులలో పోతారు కదా. నిందితులకు ఏమైనా శిక్ష పడుతుందా? నేనున్నప్పుడు నువ్వు కాపాడు, నన్ను నువ్వు కాపాడు. ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేయాలా. ఇప్పుడు సిబిఐకి ఒక వేరే ఏమంటారు ప్రైవేట్ సంస్థలే దీన్ని అంతా తయారు చేసి సిబిఐ. మళ్ళీ ఇన్ని రోజులు నువ్వేం చేసినావని రేవంత్ రెడ్డి సర్కార్ అంటది. ఇన్ని రోజులు మీ దగ్గరనే ఉంది కదా సిబిఐ అంటే, మా దగ్గర ఉందంటే మాకు పని చేస్తుందా సిబిఐ? కరెక్టే కదా. ఇప్పుడు ఏసీబీ ఉన్నది, నీ ఏసీబీ అని అనాలా? రేవంత్ రెడ్డి ఇంటి పనుషులాలు సర్కార్, అది సర్కార్ది ఆధీనంలో ఉంటారు.